తన కడుపుకి తగిలిన బుల్లెట్ని ఆపరేషన్ చేసి బయటికి తీసాం. కానీ తను ఫోర్స్గా కింద పడటం వల్ల తన తలకి బలంగా దెబ్బ తగిలింది. అందుకని తన బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ ఏర్పడిందమ్మా. అంటే తన మెదడులో రక్తస్రావం ఏర్పడిందమ్మా. మనం వెంటనే ఒక సర్జరీ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అమ్మా. అయ్యో, వెంటనే ఆపరేషన్ చేసేయండి అయ్యా. నా మనవరాల్ని ఎలాగైనా బతికించండి. అవును డాక్టర్, వెంటనే ఆపరేషన్ చేసేయండి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసాం. మీరు ఇమీడియట్ గా పేమెంట్ చేయండి, మనం వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఎంత కట్టాలి డాక్టర్? అది మీరు బయట ఆఫీస్లో చెక్ చేసి చూడండి. ఏం కాదులేవే. డాక్టర్ని కలిసారా? కలిసాం మేడం. పేషెంట్ నేమ్ అభినయ్ కదా? లోపల డాక్టర్ చెప్పినట్టు చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. 3 లక్షలు అవుతాయి సార్. మీరు మధ్యాహ్నం బిల్ పే చేశారంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం సార్. సరేనా? సరే అండి. రే కార్తీ, ఏం కాదురా, ధైర్యంగా ఉండు. బాధపడకురా. ఊరుకో, బాధపడకు, ఏం కాదు. ఊరుకో. ఏడవకురా. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఏం కాదురా. చేద్దాం, ఏడవకురా కార్తీ. ఏదో ఒకటి చేద్దాం. నీ చెప్పే. ఆపరేషన్కి కనకమ్మ రా వెళ్దాం. దేవుడు ఏదో ఒకటి చేయాలి, దాగలేదు. సూర్య, సౌందర్య, ఇద్దరు ఇక్కడే ఉండండి. డబ్బుల కోసం మేము ఇంటి వరకు వెళ్ళి వస్తాం. లేదు, నేను కూడా వస్తానవా? అది నువ్వు నువ్వు వచ్చేస్తే కార్తీ, సరే శనిలా, మీరందరూ కార్తీతో ఉండండి. మేము ఇంటి వరకు వెళ్ళొస్తాం. అంతా చూసుకో, జాగ్రత్త. రండి. పద. కార్తీ ఏడవకు. రే ముందు కూర్చో. ఇక్కడే ఉంది కార్తీ. శనిరా, వాడు చూసుకో, త్వరగా శని చూసుకో. ఏడవకు కార్తీ, ఏడవకు. రేయ్, ఏం కాదురా, ఏడవకు. ఏడవకు కార్తీ. ఏంట్రా వీడు? ఏం కాదులేరా. కనకమ్మ, ఆ, ఒక బ్యాగ్ తీసుకొచ్చాను కదా, ఎక్కడమ్మా అది? పైన ఎక్కడో అటక మీద పెట్టుంటాను. కనిపించట్లేదమ్మా. తీసుకొస్తాను. అబ్బా ఉండే వస్తాను. సూర్య, అటకపైకి ఎక్కి తాత బ్యాగ్ ఎక్కడుందో చూడు. సరే అవ్వ. రా బాబు రా, ఎక్కు. జరగండి. చూసి జాగ్రత్త. అదుగో అదుగో, అటువైపు చూడు. అవ్వ, బ్యాగ్ ఇక్కడే ఉంది. అదే బాబు, అదే తీ. తీసివరా. అబ్బా ఎక్కడ పెట్టాను? కుర్రలతో మాట్లాడాను, వడ్డీకి ఇచ్చే వాళ్ళని పిలవమని చెప్పారు. నేను వెళ్ళి కలిసి వస్తాను. ఏంటి? ఈ జోళ్ళు ఇస్తాను. దగ్గరుంచు. సరే అవ్వ, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. ఈ నగలు కనకమ్మ. పెట్టి డబ్బు. ఏంటండి? కనకమ్మ, నగలంతా ఏం పెట్టద్దు. ఈ డబ్బుల్ని హాస్పిటల్లో కట్టేద్దాం. ఈ డబ్బంతా నేనే సంపాదించిందమ్మా. నీకోసం తీసుకొచ్చాను. ఏయ్, ఏంటి ఎందుకు అడుస్తున్నారు? మీరందరూ నా పిల్లలే కదా. ఇదిగో పెట్టుకో. దీంతో మన పిల్లని ముందు కాపాడదాం, పద. ఏయ్ ఏయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏంటి నువ్వు? పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా, నువ్వేరే ఏడుస్తున్నావు. సరే వెళ్దాం. సూర్య, జాగ్రత్తగా ఉంచు. వెళ్దాం, పద. వెళ్ళండి, పద, వెళ్ళండి. పద. నేను తాళం వేసి వస్తాను. చూసి జాగ్రత్తగా వెళ్ళండి.